జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. మాగంటి సునీత పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇటీవల అకాల మరణం చెందారు. ఆయన మృతిపై ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఎవరికి ఇస్తారు? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పి, అంటే జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటే వారికి ప్రజల్లో ఆదరణ ఉంటుంది అనుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించి క్యాండిడేట్ అయితే అనౌన్స్ చేశారు. అది కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరునే ఖరారు చేసింది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరునైతే కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్య కాలంలోనే ఏదైతే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణంతో మృతి చెందిన కారణంగా అక్కడ బైపోల్ అనేది అనివార్యమైంది. ఈ బైపోల్ ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఆ పార్టీకి ప్రజల్లో అభిమానం ఆదరణ ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. గతంలో అది బీఆర్ఎస్ సీటే కాబట్టి మళ్ళీ ఈసారి బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని ఆలోచనలో ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సతీమణికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సునీత పేరునైతే ఖరారు చేసినట్టు తెలుస్తోంది.